హలో గైస్, నా పేరు మైత్ర వాగట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నాక సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా వార్ 2 సినిమాకి సంబంధించిన హైప్ బేసిక్గా ముందు నుంచి చాలా హ్యూజ్ హైప్ అయితే ఉంది. ఎన్టీఆర్ గారు షూటింగ్లో చేరడం అండ్ ఆయనకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్కి సంబంధించిన అప్డేట్స్ రావడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినప్పటి నుంచి కూడా ఆ సినిమాకి సంబంధించిన హైప్ అనేది అలా పెరుగుతుంది మన దగ్గర. హిందీలో ఎలాగో ఆల్రెడీ హ్యూజ్ హైప్ అయితే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ మూవీ వార్ కంటిన్యూషన్ కదా. అదొకటి, తర్వాత యష్రాజ్ స్పై యూనివర్స్, దానికి తోడు ఖచ్చితంగా ఎవరో ఒకరితో క్యామియో ఉంటుంది. షారుఖ్ ఖాన్తో, సల్మాన్ ఖాన్తో డెఫినెట్గా ఉంటుంది. ఏదైనా టైగర్తో ఉంటుంది, లేదంటే పఠాన్తో ఉంటుంది. సో ఇంకా ఆబ్వియస్లీ అది కూడా ఉంది. ఇలాగా హ్యూజ్ లెవెల్లో యాంటిసిపేషన్ అయితే ఉంది వార్ 2 సినిమాకి. బట్ డే బై డే దానికి సంబంధించిన హైప్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మూవీ టీం నుంచి ఏమీ రిలీజ్ చేయట్లేదు అఫీషియల్గా. అంటే వాళ్ళంతటా వాళ్ళైతే బయటకు వచ్చి ఏమీ చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు హ్యూజ్ లెవెల్లో ప్రమోషన్స్ కూడా ఏమీ చేయట్లేదు. అంటే మిగతా హిందీ సినిమాలకు ఎలాగైతే అంతగా ప్రమోషన్స్ చేయరో సేమ్ దీనికి కూడా అంతే. వార్ 2 కూడా వాళ్ళు ఏమంత హ్యూజ్గా ప్రమోషన్స్ అయితే చెయ్యాలనుకోవట్లే. జస్ట్ క్యాజువల్ రిలీజ్ అంతే. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు అంత పెద్ద హిట్ అయింది చావా సినిమాకి కూడా వాళ్ళు అంతగా ప్రమోషన్స్ ఏం చేసింది ఏం లేదు. వాళ్ళు బేసిక్గా ఏంటంటే ఆడితే ఆడింది, లేదా అంటుంటారు. ఏదో బేసిక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అంతే, అది సిచ్యువేషన్. సో ఇప్పుడు దీని విషయంలో కూడా అంతే. బట్ అయినా కూడా సినిమా హైప్ రోజు రోజుకి పెరుగుతుంది. అంటే చిన్న చిన్న పోస్టులు, చిన్న చిన్న ఫోటో లీకులు, చిన్న చిన్న రూమర్సు, ఇవే ఆ సినిమా హైప్ని డే బై డే ఇంక్రీజ్ చేసేస్తున్నాయి అనమాట. సో అది అసలు చాలా అంటే చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. అంటే డెఫినెట్గా వార్ 2 అనేది 2025లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ. అండ్ యూనో డెఫినెట్గా చెప్తున్నా, అది ఈజీగా 1,500 కోట్లు కొడుతుంది ఆ సినిమా. అండ్ ఆ యష్రాజ్ పై యూనివర్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ బాగా తెలిసేలా చేస్తుంది. సో ఫర్దర్గా అది వాళ్ళకి చాలా బాగా యూజ్ కూడా అవుతుంది, అది వేరే విషయం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బేసిక్గా హిందీ మార్కెట్ చాలా హ్యూజ్ ఆల్రెడీ. డెఫినెట్గా అటు హృతిక్ రోషన్కి చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది, అండ్ వార్ సినిమాకు ఉంది, అండ్ యష్రాజ్ పై యూనివర్స్కి ఉంది, వీటన్నిటికీ ఉంది. అండ్ ఎన్టీఆర్ గారికి కూడా హిందీలో మంచి మార్కెటే ఉంది. అండ్ డెఫినెట్గా RRR టైంలో జరిగిన ప్రమోషన్స్ వాటన్నిటిలో కావచ్చు, దేవరా మూవీ ద్వారా కావచ్చు, డెఫినెట్గా ఎన్టీఆర్ గారికి మంచి హైప్ అండ్ మార్కెట్ ఉంది. ఈవెన్ వార్ 2లో ఆయన చేస్తున్నారని తెలిసిన తర్వాత ఇంకా హైప్ అండ్ మార్కెట్ అనేది బాగా పెరిగిపోయింది. బేసిక్గా ఈ సినిమా ఎన్టీఆర్ గారికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఆల్రెడీ హిందీలో మంచి మార్కెట్ ఉంది, బట్ యూనో ఆ మార్కెట్ని ఇది ఇంకా పెద్దది చేస్తుంది. దీని తర్వాత వచ్చే డ్రాగన్ అనేది ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ అవుతుంది. సో అదైతే క్లియర్, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా ఆల్రెడీ దాని గురించి ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం డెఫినెట్గా. ఎందుకంటే ఆ సినిమా అనేది ఇంకా చాలా హ్యూజ్, స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి స్టోరీ టెల్లింగ్ అనేది ఎలా ఉండబోతుందో మనకు అర్థమవుతుందబ్బా. బేసిక్గా KGF 1 and 2 కావచ్చు, లేదంటే సలార్ 1 కావచ్చు, అంటే సలార్ 2 కూడా వస్తుంది. ఇప్పుడు డ్రాగన్ కూడా 2 పార్ట్సే. బేసిక్గా ఈ హ్యాడ్ హ్యూజ్ స్టోరీస్, అతని దగ్గర చాలా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. అండ్ ఆ కథలన్నింటినీ కూడా ఇలాగ 2 పార్ట్ల సినిమాలుగా చెబితేనే మనకి పర్ఫెక్ట్ వేలో తెలుస్తాయి అనమాట. అండ్ దానికి ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రీన్ ప్లే కావచ్చు, లేదంటే యూనో ఫ్లాష్ బ్యాక్ సిచ్యువేషన్స్ ఉన్నవి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఎలా చూసుకున్నా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ స్టోరీస్ ఉంటున్నాయి. అండ్ డెఫినెట్గా చాలా గట్టిగా కొడుతుంది. అండ్ దానికి వార్ 2 బాగా హెల్ప్ చేస్తుంది కూడా. ఆ తర్వాత దేవరా 2, ఆ తర్వాత నెల్సన్ మూవీ, ఇవన్నీ కూడా ఇంకా చాలా పెద్దగా వర్కౌట్ అవుతాయి, చాలా పెద్దగా యూనో సక్సెస్ని ఇస్తాయి, అదైతే క్లియర్ అనమాట. సో ఈ వార్ 2 అనేది బేసిక్గా నెక్స్ట్ మూవీస్ యొక్క గ్రాఫ్ని కూడా ఇమీడియట్గా మారుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా యష్రాజ్ పై యూనివర్స్ నుంచి కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా, వాటన్నిటికీ ఇక్కడ మంచి కలెక్షన్స్ వస్తాయి ఇంకా ఫర్దర్గా, అంటే మినిమం కలెక్షన్స్ వస్తాయి ఆ తర్వాత. సో అలా ఉంది సిచ్యువేషన్.
బట్ 'వార్ 2' అనేది ఎందుకు అంత పెద్ద సినిమా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇండస్ట్రీలకి చెందిన టాప్ మోస్ట్ యాక్టర్స్ కొలాబరేట్ అవ్వడం, అండ్ వాళ్ళిద్దరికీ ఈక్వల్ రోల్స్ ఉండడం, అండ్ చాలా స్ట్రాంగ్ ఫైట్ సీక్వెన్సెస్ ఉండడం, చాలా టఫెస్ట్ ఆపోనెంట్‌గా చూపించడం. అంటే ఎన్టీఆర్ గారిది విలన్ రోలే, అది క్లియర్‌గా తెలిసిపోతుంది. ఎన్టీఆర్ గారిది నెగెటివ్ షేడే. బట్ ఆ నెగెటివ్ షేడ్ కూడా అసలు అంటే చాలా హ్యూజ్ అబ్బా! ఇప్పుడు నేనెందుకు ఇలా అంటున్నానంటే, బేసిక్‌గా 'టైగర్ 3' సినిమా వచ్చింది గదా! ఆ 'టైగర్ 3' సినిమా క్లైమాక్స్‌లో ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఆ ఎక్స్‌ప్లనేషన్ 'హృతిక్ రోషన్' కోసం కాదు. అది ఎన్టీఆర్ గారి కోసం. సో, చాలా అంటే చాలా బ్రూటల్ క్యారెక్టర్. సో, మన దగ్గర ఎన్టీఆర్ గారిని ఎలాగైతే చూడాలనుకుంటారో అలా చూస్తారు ఖచ్చితంగా. అది ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్. సో, మనకి 'దేవరా'కి ఎలాగైతే కలెక్ట్ చేసిందో అంతకంటే బెటర్‌గా కూడా కలెక్ట్ చేయొచ్చు మన దగ్గర నుంచి. సో, చాలా హ్యూజ్ లెవెల్‌లో మార్కెట్ ఉంది. తర్వాత కర్ణాటకలోని మంచి మార్కెట్ ఉంది. తర్వాత అటు హిందీ సైడ్ ఇంకెలాగా చెప్పక్కర్లే. భారీ మార్కెట్ ఉంది బీభత్సంగా. తర్వాత తమిళ్‌లో కూడా మంచి మార్కెటే బిల్డ్ అవుతది. ఎందుకంటే ఆ ప్రీవియస్ మూవీని చూసున్నారు ఆల్రెడీ, అండ్ దాని కంటిన్యూషను. సో, 'యష్‌రాజ్ స్పై యూనివర్స్'. సో, మినిమమ్ టు మినిమమ్ ఒక 20-30 క్రోర్ నెట్ అయితే ఉంటది. సో, ఇలాగ 3 ప్రాంతాల నుంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి, కర్ణాటక నుంచి కూడా ఉంటది. బట్ కేరళ నుంచి అంత ఎక్కువగా ఉండకపోవచ్చేమో. మైట్ బి రిలీజ్ చేస్తారు అక్కడ కూడా. బట్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే డబ్బింగ్ ఉండదు. ఓన్లీ 3 భాషల్లోకే డబ్ అవుతాయి. ఈ 'యష్‌రాజ్ స్పై యూనివర్స్' సినిమాలు. తెలుగు, హిందీ అండ్ తమిళ్ అనమాట. సో, ఆ 3 భాషల్లోకొస్తాయి. అండ్ నాకు తెలిసి కర్ణాటకలో ఐదర్ తెలుగులో చూస్తారు, లేదంటే హిందీలో చూస్తారు మాక్సిమం. సో, ఎనీహౌ మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో, 4 ప్రాంతాల నుంచి కూడా మంచి స్ట్రాంగ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. హిందీ మార్కెట్, తెలుగు, తమిళ్ అండ్ కన్నడ మార్కెట్స్ నుంచి, కర్ణాటక మార్కెట్ నుంచి. సో, అది సిట్యుయేషన్. బట్ డెఫినెట్‌గా ఈ సినిమా ఇంకా ఈ సీక్వెల్స్ అనే కాన్సెప్ట్‌ని కావచ్చు, లేదంటే కొలాబరేషన్స్ అనే కాన్సెప్ట్‌ని కావచ్చు, ఇంకా పెద్దది చేస్తదని చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. బేసిక్‌గా హిందీలో గనక ఈ సినిమా ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వర్కౌట్ అయితే, అంటే లైక్ ఈ సినిమాకి 'పుష్ప 2'కు ఉన్నంత పొటెన్షియల్ అయితే ఉంది హిందీలో. అంటే 'పుష్ప 2'కి ఇప్పుడు హిందీ నెట్ అరౌండ్ 830 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది కదా! సో, దీనికి కూడా అరౌండ్ 800 క్రోర్స్ నెట్ కలెక్ట్ చేయడానికి పొటెన్షియల్ అయితే ఉంది హిందీ మార్కెట్‌లో. ఇప్పుడు 'చావా' ఉంది. 'చావా' ఆల్మోస్ట్ ఈక్వల్ టు 500 ఉంది. అది థర్డ్ వీకెండ్‌లో 'పుష్ప 2'ని దాటి కొట్టింది. 'పుష్ప 2' 60 క్రోర్స్ వస్తే దీనికి 60.15 ఎంతో వచ్చింది. సో, ఫర్దర్‌గా ఇంకా ఎళ్తా ఉంది. సో, ఈజీగా 500 దాటేస్తది. అండ్ 600 నంబర్ కూడా టచ్ చేసే అవకాశాలైతే కనబడుతున్నాయి. ఎందుకంటే బేసిక్‌గా 'సికిందర్' వచ్చేంత వరకు ఈ మంత్ ఎండింగ్‌లో వాళ్ళకి ఇంకేం సినిమాలు ఏమి లేవు వాళ్ళకి. సో, అప్పటి వరకు 'చావా' నడుస్తానే ఉంటది. ఏవో చిన్న సినిమాలు రిలీజ్ అయినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. స్క్రీన్స్ కూడా పోవు. సో, 'చావా'కి ఇనీషియల్‌గా అంతొస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయలే. బట్ ఆ సినిమాకొచ్చిన టాక్ వాటన్నిటి వల్ల పీపుల్ ఇంకా ఎళ్లారు థియేటర్‌లకి, తెగ చూసారు. అదంతా జరిగింది. బట్ 'వార్ 2'కి ఏంటంటే ఇనీషియల్‌గానే చాలా హ్యూజ్ హైప్ ఉంది. ఆ 'పుష్ప 2' కైండ్ ఆఫ్ హైప్ ఉంది హిందీలో. సో, ఈజీగా ఇదొక 800 క్రోర్ నెట్ అయితే కొట్టొచ్చనమాట. ఒక్క హిందీ బెల్ట్‌లోనే. ఒక్క హిందీ బెల్ట్‌లో 800 క్రోర్ నెట్ కొట్టి, అండ్ తెలుగులో కూడా ఒక 250 క్రోర్ నెట్ గనక కొట్టినట్టయితే, అండ్ తమిళ్ మిగతా రీజన్స్ ఇవన్నీ గనక చూసుకుంటే, వాటి నుంచి కూడా చాలా బాగా వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్‌గా ఈ మూవీ ఈజీగా మోర్ దెన్ 500 అయితే 1500 అయితే చేస్తది. 500 అంటున్నా చూడండి. మోర్ దెన్ 1500 అయితే చేస్తదనమాట. సో, అది సిట్యుయేషన్. సో, చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్‌లో ఇంపాక్ట్ అయితే ఉంది సినిమాకి. సో, ఇంకా అంటే 'పుష్ప 2'ని బ్రేక్ చేస్తదా లేదా అంటే చెప్పలేం మరి. ఎందుకంటే 'పుష్ప 2' అనేది ఒక మాస్ కమర్షియల్ సినిమా. సో, దానికున్న ఆడియన్స్ వేరు. ఈ 'వార్ 2' అనేది ఒక యాక్షన్ కమర్షియల్ సినిమా. సో, యాక్షన్ కమర్షియల్ సినిమాకి అంతమంది వస్తారా అంటే చెప్పలేం. అంటే రిపీట్ చేస్తారు డెఫినెట్‌గా, నో డౌట్. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీహార్‌లో రికార్డులు కొట్టింది, గుజరాత్‌లో రికార్డులు కొట్టింది, ఏడ పడితే ఆడ రికార్డులు కొట్టింది 'పుష్ప 2'. బట్ మీన్‌వైల్ 'వార్ 2'కి ఏంటంటే కేవలం కొన్ని సర్క్యూట్స్‌లో మాత్రమే టాప్ మోస్ట్ హోల్డింగ్ ఉంటది. సో, దానివల్ల ఏంటంటే మాక్సిమం అప్ టు 800 అనుకోవచ్చు. అది మరి సిట్యుయేషన్. సో, ఫర్దర్‌గా ఇంకా చెప్పలేం గానీ, మాక్సిమం ఒక 800 వరకు అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో, ఇంక లెట్స్ సీ, చూద్దాం ఏంటనేది. బట్ ఎనీహౌ 'వార్ 2' అనేది చాలా అంటే చాలా పెద్ద సినిమా. అండ్ మనకి పెద్ద సినిమానే, వాళ్ళకి పెద్ద సినిమానే. అండ్ ఇది ఎవరి సినిమా కిందకొస్తదని డిబేట్ ఒకటి నడుస్తోంది. దానికైతే నేను చెప్పేదైతే బాలీవుడ్ సినిమానే అది. ఎందుకంటే అది ఆల్రెడీ వార్ కంటిన్యూషన్ గదా! అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటారు, 'యష్‌రాజ్ స్పై యూనివర్స్' ఉంది. 'హృతిక్ రోషన్' అక్కడ టాప్ యాక్టర్. సో, 3 థింగ్స్ ఉన్నాయి అక్కడ. మన దగ్గర ఒకటే ఉంది. ఎన్టీఆర్ గారు మన దగ్గర టాప్ యాక్టర్. సో, ఆ 3 విషయాలు ఉన్నాయి కాబట్టి ఇంకది వాళ్ళ మూవీ అవుతది మాక్సిమం. ఇంకా మన దగ్గర ఈ డిబేట్లు నడుస్తా ఉంటాయిలెండి. ఇప్పుడు 'జై హనుమాన్' సినిమా ఎవరి సినిమా అని డౌట్ వస్తుంటది చాలా మందికి. ఇప్పుడు 'హనుమాన్' సినిమా అనేది ఒక కంటిన్యూషన్ గదా! 'జై హనుమాన్' సినిమా కంటిన్యూషన్. సో, అది ఎవరి సినిమా?
మరి రిషబ్ శెట్టి గారు హనుమంతుడిగా చేస్తున్నారు కాబట్టి అది కన్నడ సినిమా అంటారు. ఇక అట్లా ఉంటది. బట్ అదే చెప్తున్నాను కదా! బట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎక్కువున్నాయి మనవి. అంటే ఆల్రెడీ 'హనుమాన్' సినిమా వచ్చి ఇక్కడ పెద్ద హిట్ అయ్యి దాని కంటిన్యూషన్ అయిందిక్కడ. సో, ఇక్కడ అది చాలా బాగా హెల్ప్ అవుతది యాక్చువల్‌గా. అండ్ సో, అది బేసిక్‌గా అదొక ఫ్యాక్టర్ ఉంది. తర్వాత రెండోదొచ్చి ప్రశాంత్ వర్మ గారు మన డైరెక్టర్. మూడోదొచ్చి ఇంకా మ్యూజిక్, ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఇంకా మన సైడే ఉంటాయి. అండ్ ఇంకోటేంటంటే ఆ సీక్వెల్ ఫ్యాక్టర్ ఉంది మెయిన్. ఆ 'హనుమాన్' సినిమాకి సీక్వెల్. అదే మెయిన్ యాక్చువల్‌గా. ఇంక మిగతావన్నీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రకారం చూస్తే 'సలార్' కన్నడ సినిమా కాదు కదా! 'సలార్' తెలుగు సినిమాయే కదా! సో, అదే అంటున్నా. మరి ఆ మిగతావన్నీ కూడా కర్ణాటక ఇండస్ట్రీ కదా! కన్నడ ఇండస్ట్రీ కదా! సో, బట్ అట్లా కాదు కాబట్టి మనము ఈ సీక్వెల్ ఫ్యాక్టర్‌ని కన్సిడర్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా అది తెలుగు మూవీ అవుద్ది. అది ఇట్లా కొన్ని కొన్ని ఇబ్బందులైతే ఉంటాయి. బట్ డెఫినిట్‌గా అది ఇంకా 2 ప్రాంతాలకి చెందిన సినిమా అవుతది. ఏది 'జై హనుమాన్' అనేది. అలా అనమాట. అది సిట్యుయేషన్. ఎందుకంటే ఎప్పుడైతే హీరో వేరే ఇండస్ట్రీ పర్సన్ ఉంటారో అప్పుడు డెఫినిట్‌గా అది 2 ప్రాంతాలకు చెందిన సినిమా అవుతదది. ఇప్పుడు 'సార్' ఉంది. 'సార్' 2 ప్రాంతాలకు చెందిన సినిమా. సేమ్ ఇప్పుడు ఇంకోటొస్తుంది 'కుబేర' అది గూడా అంతే. 'లక్కీ భాస్కర్' అది గూడా అంతే. ఇవన్నీ కూడా 2 ప్రాంతాలకు చెందిన సినిమాలవుతాయి. 2 ఇండస్ట్రీ‌లకు చెందిన సినిమాలవుతాయి. ఇప్పుడు 'జై హనుమాన్' కూడా అంతే. 2 ఇండస్ట్రీల సినిమా అది. బట్ 'వార్ 2'లో ఏంటంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ వేరే ఫ్యాక్టర్స్‌ని కూడా కన్సిడర్ చేస్తే అదక్కడ బాలీవుడ్ మూవీ అవుతది. అది సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. ఏదైనా సింపుల్‌గా ఇది ఈ సినిమాకి చెప్పొచ్చు. ఈజీగా 1,500 క్రోర్ దాటేస్తది. ఇంక ఆ తర్వాత ఎంత ఎళ్తదనేది ఇంకా వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. మెయిన్ ఎక్కువ లాంగ్వేజ్‌లో డబ్ చేయరు కదా! వీళ్ళు అది ప్రాబ్లమ్. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైతే అక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.